ఈరోజు మీకు గుడ్ న్యూస్ ఉంది. ఏంటంటే ఈరోజు నుంచి నేను ఛానల్ ఓపెన్ చేస్తున్నా. అంతా మా అమ్మే. ఇంత అంటే ఇంత పైకి వచ్చింది ఎందుకంటే ఈ స్టేజ్ ఉన్నందుకే ఇమ్రాన్ అన్న గంగన్న మా మమ్మీ. 12 వరకైనా 10 వరకైనా ఇట్లా ఇన్స్టిట్యూట్ లోనే ఉంటది అన్న వచ్చిండు. సో గైస్ నిజంగా అంటున్నా వీళ్ళకి సపోర్ట్ చేయండి గైస్ ఖచ్చితంగా. వీళ్ళందరికి సపోర్ట్ చేయండి అండ్ ఆల్ ద బెస్ట్. సో గైస్ ఏంటంటే అరే మీరు సో వెల్కమ్ బ్యాక్ టు వర్ష క్యూటీ. ఈరోజు మీకు గుడ్ న్యూస్ ఉంది. ఏంటంటే ఈరోజు నుంచి నేను ఛానల్ ఓపెన్ చేస్తున్నా. అంతా మా అమ్మే. ఈరోజు నుంచి నేను ఛానల్ ఓపెన్ చేస్తున్నా. ఇంటికి ఇమ్రాన్ అన్న అయితే వస్తుండు. అంటే నేను 8 months నుంచి వెయిట్ చేస్తున్నా ఛానల్ కోసమే. ఇంకా మా మమ్మీ కూడా టైం ఉంటలేదు, ఎవరికి టైం ఉంటుంది. నేను స్కూల్కి పోతున్నా, మా అమ్మ ఆఫీస్కి పోతుంది. అట్లాంటి టైం ఉంటుంది కానీ 8 months నుంచి నేను ఆగిన. ఎందుకంటే ఛానల్ కోసమే. ఇట్లా అని అంటే ఈ రోజు నుంచి నేను కంటిన్యూగా వీడియోస్ చేస్తా. కానీ కొన్ని కామెంట్స్ లలో కూడా వస్తా అని అంటారు. అందుకనే నేను ఇమ్రాన్ నాకు చెప్పి మాట్లాడి అన్న ఈ రోజు ఇంటికి వచ్చి మరి ఛానల్ పెట్టిస్తా అన్నాడు. సో గైస్ ఇదైతే మా ఇల్లు. అంటే మా మమ్మీ డాడీ లేనప్పటి నుంచి మా అమ్మాయి చూసుకుంటుంది. మా మమ్మీ మా అమ్మ పిన్ని తప్ప నాకు ఎవ్వరు ఇంకా ఎక్కువ కాదు తక్కువ కాదు. చిన్నప్పటి నుంచి మా మమ్మీ అంటే సపోజ్ మా డాడీ చనిపోయినప్పటి నుంచి మా అమ్మ అయినా డాడీ అయినా వీళ్ళు ముగ్గురే. అట్లా అని అన్న కూడా ఛానల్లో కొంచెం ఇట్లా సింగిల్ పేరెంట్ అని అట్లా తీసుకున్నారు. గంగ ఇప్పుడు ఛానల్లో తీసుకున్నప్పటి నుంచి అయినా నాకు వ్యూస్ అంతా అంటే ఇప్పుడు మేము ఈ స్టేజ్ లో ఉండడానికి రీజన్ ఇమ్రాన్. అంటే ఇన్ని రోజులు మేము ఎందుకు ఆగినామంటే ఆయన పర్మిషన్ లేనిది మేము ఏం చెయ్యొద్దు అనుకున్నాము. సో అందుకని ఇన్ని రోజులు వెయిట్ చేసినాము. ఆయన కూడా కొంచెం ఆయన మైండ్స్ అంటే కొంచెం సిచ్యువేషన్స్ కూడా బాగాలేకుండే. మేము కూడా అడుగుదామా వద్దా అని చెప్పేసి అంటే లాస్ట్ పిలిచి మమ్మల్ని ఇట్లా ఛానల్ ఓపెన్ చేసుకొని నేను సపోర్ట్ చేస్తానైతే చెప్పిండు అనమాట. సో ఇదంతా ఇమ్రాన్ గురించే. మాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే మేము అనుకోలేదు ఈ స్టేజ్ లో మేము ఉంటాం. మా వర్షికి ఇంతమంది ఫాలోయింగ్ రావడానికైనా ఇమ్రానే రీజన్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఇమ్రాన్. అసలు యూట్యూబ్ లో ఎందుకు వచ్చి ఇంత ఫేమ్ ఎందుకంటే ఫస్ట్ గంగన్న అంటే చిన్నప్పటి నుంచి మా మమ్మీకి పరిచయం అనమాట. అంటే రిలేటివ్స్ లెక్కనే. అయితే అట్లా అని ఇమ్రాన్ అన్న దగ్గరికి వెళ్తే ఇమ్రాన్ అన్న తీసుకున్నాడు. అట్లా అని బాబుతో వీడియోస్ అందరితో వీడియోస్ చేసిన, అన్ని ఛానల్ కి పోయినా, పెద్ద వీడియోస్ కూడా పోయినా. అందుకని ఫేమ్ మొత్తం ఇమ్రాన్ అన్న వల్లనే. ఇమ్రాన్ అన్న గంగన్న తప్ప ఇంకొవ్వరి వల్ల కాదు. ఇప్పుడు చాలా మంది సపోర్ట్ చేసిరు ఛానల్లో. కానీ ఇంత ఫేమ్ ఎందుకు, ఇంత పైకి వచ్చింది ఎందుకంటే ఈ స్టేజ్ ఉన్నందుకే ఇమ్రాన్ అన్న గంగన్న మా మమ్మీ. ఇప్పుడు అంటే వర్షిత ఇప్పుడు నా గురించి ఎట్లయితే చెప్తుందో నేను కూడా మా మమ్మీ గురించి మాట్లాడాలి. నేను వర్షిత 11 days ఉన్నప్పుడు నేను హైదరాబాద్కి వచ్చినా అనమాట. సో అప్పటి నుంచి మా మమ్మీ నాకు బాగా సపోర్ట్ చేసింది. జాబ్ చేయాలన్నా అంటే ఒక ఆడపిల్ల బయట తిరగొద్దానని ఈ దునియాలో మా మమ్మీ కొంచెం మమ్మల్ని బాగా పెంచి అంటే ఒక పులిలాగా పెంచింది అనమాట. నాకు కూడా మా డాడీ లేరు. ఒక 7-8 years అయిపోయింది చనిపోయి. సో అప్పటి నుంచి మా మమ్మీ మా గురించి కేర్ తీసుకోవడం కానీ, వర్షిత చిన్నప్పుడు మొత్తం మా అమ్మనే చూసుకుంది. నేను జస్ట్ ఆమెకు వచ్చి ఇంట్లో నైట్ వచ్చి చూసుకొని అట్లా దగ్గర పడుకుంటుండే. అంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వర్షు గురించి మా అమ్మనే మొత్తం కష్టపడ్డది అనమాట.
మా అమ్మ మా చెల్లి. సో నేను ఈ స్టేజ్లో ఉండడానికి మా అమ్మ రీజన్, వర్ష ఈ స్టేజ్లో ఉండడానికి నేను రీజన్. అండ్ ఇంకొకటి గంగు వీడియోస్లోకి తీసుకెళ్ళండి కాబట్టి వర్షు ఈ స్టేజ్కి కానీ ఇంత ఫాలోయింగ్ కానీ ఇమ్రాన్ సపోర్ట్ కానీ అందరు సపోర్ట్ ఉండడం జరిగిందనమాట. సో మా ఛానల్కి ఇట్లనే సపోర్ట్ చేస్తూ మా వీడియోస్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇన్స్టాగ్రామ్ ఎట్లో అంటే ఎంత జల్దీ ఫాలోవర్స్ అవుతున్నాయి, యూట్యూబ్ లో కూడా జల్దీ తక్కువ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా కొట్టండి. వ్యూవర్స్ కూడా చాలా ఎక్కువ అలా, ఎందుకంటే అందరు ఛానల్ అనిలనైనా పరిశాన్ పోసిన అన్నిట్లో వరుస అంటారు కాబట్టి ఈ వరిష్టకైనా సబ్స్క్రైబ్ కొట్టండి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఎంత ఫాలోవర్స్ ఉన్నారో ఇల్లు కూడా అంత సబ్స్క్రైబర్స్ కావాలా. ఓకే చూడంగానే సబ్స్క్రైబ్ కొట్టాలా అని కోరుకుంటున్నాం మేమైతే. సో ఇదైతే మా ఇల్లు, అంటే చిన్న ఇల్లే అనుకున్నంత వర్షిత ఇల్లు పెద్ద ఇల్లు ఏమని అనుకుంటారేమో. చిన్న ఇల్లు, ఎందుకంటే చిన్న ఇంట్లోనే సంతోషం ఉంటుంది మేము నమ్ముతాం కాబట్టి మేము చిన్న ఇల్లే తీసుకున్నాము. మేబీ మా సిచ్యువేషన్స్ కొంచెం మంచిగా ఉంటే మంచి ఇల్లు తీసుకుంటాము. అప్పటి వరకు ఈ చిన్న ఇల్లు చాలన్నమాట. మాకు చిన్నప్పుడు మేము ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. మేము కొంచెం అంటే ఇప్పుడు అంటే చెప్తే నమ్మరు, మేము చిన్నప్పుడు లిటరల్లీ గంజి తాగి బతికినాం అనమాట. అంటే మా ఫ్యామిలీ అట్లాంటిది, అంటే చాలా పువర్. అప్పుడు మేము కొంచెం మా ఊహ తెలిసినాక మేము మంచిగా ఉన్నాము. సో నేను చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ చదువుకోలేదు, ఒక 7th చదివి వదిలేసిన. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఓపెన్ 10th చేసిన, ఓపెన్ ఇంటర్ 2 years చేసిన. ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ఇయర్. సో గవర్నమెంట్ జాబ్ కోచింగ్ కూడా వెళ్తున్నాను. నేను ఇమ్రాన్ అన్న కూడా సజెస్ట్ చేసిండు, రైల్వేస్లో బాగుంటుంది చదువుకోండి మంచిగా ఉంటుంది అని చెప్పేసి. సో అప్పుడప్పుడు వీడియోస్ తీసుకుంటూ ఇట్లా కొంచెం గ్రో అవ్వడానికి ట్రై చేస్తున్నాం అనమాట. సో మాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వచ్చే ప్రతి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా అమ్మ అయితే పొద్దున 8:30కి లేస్తుంది, 9కి జాబ్కి వెళ్తుంది. నేను కూడా 8:45 కల్లా స్కూల్ ఉంటా. సాయంత్రం వచ్చేలోపు మా మమ్మీ 7కి వస్తుంది, నేను 6:30 వరకు వస్తా. చెప్తుంటేనే బాధ అనిపిస్తుంది, ఎవ్వరు ఖాళీగా ఉండరు, అందరు బిజీ ఇంట్లో. అంటే నేను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పొద్దున అందరూ పనికి వెళ్ళిపోతారు, ఎవ్వరు నేను స్కూల్కి వెళ్ళిపోతా. నేను 6:30కి వస్తా, మా మమ్మీ 7కి వస్తుంది. 7కి వచ్చినాక మమ్మీ పొద్దున్న ఇన్స్టిట్యూట్కి పోతుంది. మళ్ళీ 9కి ఇన్స్టిట్యూట్ ఏంటంటే 1:30కి వస్తుంది. 1:30 నుంచి 7:30 వరకు ఆఫీస్కి పోతుంది. దాని తర్వాత మళ్ళీ ఏమన్నా ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి అంటే మళ్ళీ ఇన్స్టిట్యూట్ పోతుంది. 7:30 to 12 వరకు అయినా 10 వరకు అయినా ఇట్లా ఇన్స్టిట్యూట్లోనే ఉంటుంది. అన్న వచ్చిండు, అన్న అయితే వచ్చిండు. అన్న అదే ఈ రోజు వర్ష క్యూటీ ఆల్ ది బెస్ట్ వర్ష. ఇట్లాంటి ఎన్నో సక్సెస్ నీకు కావాలని కోరుకుంటున్నా. సో గైస్ నిజంగా అంటున్నా, ఈమె ఛానల్లో చాలా కష్టపడ్డారు. మా టీంలో ఎంతమంది ఉన్నారు అందరు కష్టపడ్డారు. సో గైస్ అందరికీ ఛానళ్ళు ఉన్నాయి, పాపం వీళ్ళకే లేదు. వీళ్ళు ఆల్మోస్ట్ 8 or 9 months అవుతుంది అనుకుంటా. అంటే చిన్నపిల్లల కంటెంట్ అది ఇది అని చెప్పి క్లాషెస్ వస్తున్నాయని చెప్పి పని చేసిన అనమాట. సో ఏంటంటే అప్పుడు వీళ్ళందరికీ ఒక మంచి సోర్స్ ఉండే, అందరూ హ్యాపీగా ఉండే. బట్ కొన్ని ఇష్యూస్ వల్ల వీళ్ళకి బంద్ అయితే చేసిన అనమాట. సో వీళ్ళకి ఇప్పుడు ఏం సోర్స్ లేదు. వీళ్ళ మమ్మీ మొత్తం కష్టపడుతుంది అనమాట. అంటే మార్నింగ్ పోయిందంటే మళ్ళీ రాత్రికి వస్తుంది. నేను ఎన్నోసారి ఫోన్ చేస్తా అంటే పని మీదనే ఉన్నా అంటది. సో గైస్ నిజంగా అంటున్నా, వీళ్ళకి సపోర్ట్ చేయండి గైస్ ఖచ్చితంగా. ఎందుకు అంటే మీరు సపోర్ట్ చేసిరంటే మేము ఒక మంచి స్టేజ్లో పోతాయి. మేము చదువులో మంచిగా ఉంది, అండ్ ఎక్స్ట్రా యాక్టివిటీస్లో కూడా స్పోర్ట్స్లో అయినా దేంట్లో అయినా చాలా యాక్టివ్గా ఉంటుంది. నేను చాలా తక్కువ మందిని చూసిన ఇట్లా. సో దాంట్లో వర్షిత ఒకటి. సో గైజ్ ఖచ్చితంగా వీళ్ళందరికీ సపోర్ట్ చేయండి అండ్ ఆల్ ద బెస్ట్. సో గైజ్ ఏంటంటే అరే మీరు ఏంటంటే మీరు హ్యాపీ ఉంటే మేము కూడా హ్యాపీ. మీకు ఏమైనా సపోర్ట్ కావాలన్నా నేను ఖచ్చితంగా చేస్తా.
ఎందుకంటే ఇప్పుడు అందరు సపరేట్ అందరికి ఛానల్స్ ఉన్నాయి. సో వీళ్ళకే లేదు మా టీంలో. సో అట్లా అని చెప్పి మీరు కూడా ఓపెన్ చేసుకోరా అని చెప్పిన. సో ఏమున్నా ఏం లేకపోయినా నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళ మమ్మీకి ఏంటంటే గవర్నమెంట్ జాబ్ కొట్టాలని చెప్పి ఆమెకు ఒక గోల్ ఉందన్నమాట. సో ఏది ఉన్నా ఏం లేకపోయినా కానీ వీళ్ళు మాత్రం చాలా కష్టపడతారు. నేను అన్ని రోజుల నుంచి నేను చూసినా కదా, నాకు తెలుసు. సో గైజ్ ప్లీజ్ ఇది హంబుల్ రిక్వెస్ట్ నాది. ఎప్పుడు నేను ఎవరికి అంత రిక్వెస్ట్ చేయలే, వీళ్ళ గురించి రిక్వెస్ట్ చేస్తున్నా. వీళ్ళంత మంది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ వీళ్ళ ఇల్లు మీకు చూపిస్తా. సో గైజ్ వీళ్ళ ఇల్లు అనమాట ఇది. నేను షూజులు వేసుకున్నాను, లోపల వస్తలేను. సో గైజ్ వీళ్ళకి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఈ ఇల్లు నుంచి ఒక పెద్ద ఇల్లు పోవాలని నేను అనుకుంటున్నా. సో ఏంటంటే ఇప్పుడు వాళ్ళ మమ్మీ పొద్దున కోర్స్కి పోయి సాయంత్రం జాబ్కి పోతుంది. మధ్యాహ్నం 2 o'clock 1:30కి అట్లా జాబ్ పోతుంది. పొద్దున ఏమో కోర్స్ చేస్తుంది. సో పార్ట్ టైం లెక్క తక్కువ పేమెంట్ వస్తుంది. సో అట్లా అని చెప్పి ఇట్లా చిన్న ఇంట్లో ఉండడం అనేది జరుగుతుంది. సో లేకపోతే వీళ్ళ మమ్మీ ఫుల్ టైం చేస్తే మాత్రం శాలరీ ఎక్కువ ఉంటుండే. బట్ నేనన్నా మీరు ఛానల్ ఓపెన్ చేసుకొని మీకు కొంచెం సోర్స్ అయినా ఉంటుంది దీనివల్ల అని. సో అట్లా అని చెప్పి ఛానల్ ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది. సో గైస్ ఖచ్చితంగా ప్లీజ్ అందరు సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. వీళ్ళు ఏ కంటెంట్ చేసినా ఏం చేసినా మీరు ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ మీ వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి. అండ్ ఏంటంటే ఈమె స్కూల్ ఫీజుకైనా ఈమె నెక్స్ట్ ఈమె గ్రోత్ గురించి అయినా కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. సో గైజ్ మర్చిపోద్దు, సపోర్ట్ చేయండి.